Hey kids, watch more stories and rhymes in Blinking Page channel. Please subscribe and watch. Thank you. అనగనగా ఒక ఊరిలో ఒక కోడిగుడ్ల వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక కోళ్ల ఫారం ఉండేది. అందులో చాలా కోళ్లు ఉండేవి. అతను ప్రతిరోజు కోళ్ల ఫారానికి వెళ్లి కోళ్లను బాగా చూసుకునేవాడు. ఆ కోళ్లు పెట్టిన గుడ్లను మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముకుని జీవించేవాడు. ఒకరోజు వ్యాపారి మార్కెట్ నుండి తిరిగి వస్తుండగా దారిలో ఒక కోడిని చూశాడు. ఆ కోడి ఆహారం లేక చాలా సన్నగా నీరసంగా ఉంది. ఆ కోడిని చూసి జాలిపడిన వ్యాపారి దానిని తన కోళ్ల ఫారానికి తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. మెల్లిమెల్లిగా ఆ కోడి కోలుకొని ఎంతో ఆరోగ్యంగా తయారైంది. మరుసటి రోజు వ్యాపారి కోళ్ల ఫారానికి వెళ్లి చూడగా కొత్త కోడి పెట్టిన గుడ్డును చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఒక బంగారు గుడ్డు ఉంది. అది చూసిన వ్యాపారి ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు నుండి ఆ కోడి ప్రతిరోజు ఒక బంగారు గుడ్డును పెట్టేది. ఆ బంగారు గుడ్లను అమ్ముకుంటూ వ్యాపారి తనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతను పెద్ద ధనవంతుడు అయిపోయాడు. కాని ఆ వ్యాపారికి ఊరిలో అందరికంటే పెద్ద ధనవంతుడు కావాలనే అత్యాశ పుట్టింది. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ కోడి రోజుకు ఒక గుడ్డు మాత్రమే ఇస్తోంది. అదే దీన్ని కోస్తే కడుపులో ఉన్న గుడ్లన్నీ ఒకేసారి తీసుకోవచ్చు కదా. అనుకున్నదే తడవుగా ఆ వ్యాపారి కోడిని కోసి చూశాడు. కాని ఆశ్చర్యం, అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదు. తన అత్యాశ వల్ల ఉన్న బంగారు కోడిని పోగొట్టుకున్నానని ఆ వ్యాపారి ఎంతో బాధపడ్డాడు. కథలోని నీతి: అత్యాశకు పోతే ఉన్నది కాస్త ఊడిపోతుంది. Hi guys, please subscribe for more videos.